అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే రోజు రొటీన్ అన్నది లా నేత్ర లాక్స్ అన్నది బాగా నచ్చుతుందంటుర్రు మీరు. ఇది నచ్చుతుందా? నచ్చలేదా? కామెంట్ అయితే పెట్టుండ్రి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండ్రి. ఎందుకంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే చేసుకోండి. నచ్చలేదనుకో వదిలేయండి. ఇక ప్రతి పని ఉడక మీకు పెట్టాలి. సూర్యకిరణాలతోటి స్టార్ట్ నాకు. ఇక ప్రతిదీ ఉడక మీకు పెట్టాలనుకుంటున్నా కదా. నేనైతే రోజు రొటీన్ అయితే నేను ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసుకుంటా, నేను ఇక బ్రీతింగ్ చేసుకుంటా, ప్రతిది చేసుకున్నది మళ్ళీ కొంచెమైనా చూపించు. రోజు 5 అయితే 5 చేసుకుంటా, 10 అయితే 10 చేసుకుంటా, ఎన్ని అయితే అన్ని, ఎన్ని స్టెప్పులు అయితే అన్ని చేసుకుంటా. నాకు రిలాక్స్ అనిపించేటట్టు చేసుకుంటా. ప్రతిదీ కూడా నేను ఏమేం చేస్తున్నా అన్నది ప్రతిదీ మీకు పెడుతున్నా. ఇక నేను పొద్దున చేసే పనులు అయితే ఇవి. ఇక ఏంటంటే కాఫీ తోటి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక మనం ప్రతిదీ కూడక ఇక పొద్దున చేసిన రొటీన్ పెట్టు, సాయంత్రంది పెట్టురా తేజ, ఇక మనము మధ్యాహ్నం చేసింది పెట్టు అంటే ఫుడ్ అంటే కొన్ని మిస్ అవుతుంది కావచ్చు, కొన్ని ఇక అన్ని రకాలు రాకుండొచ్చు. కానీ నేను తిన్నదైతే కొంచెం కొంచెమైనా మీకు చూపిస్తా. ఇక ఏంటంటే ఇది ఎండాకాలం కదా, బాగా వాటర్ తక్కువ తాగుతాము. పొద్దున్న లేచి అయితే 1 లీటర్ వాటర్ తాగేది చూడుర్రి. ఇక అప్పుడే తాగాలంటే తాగలేము, కొంచెం కొంచెం ఆపుకుంటైనా తాగుండ్రి. వాటర్ అన్నది మనం రక్తం సప్లై అన్నది కరెక్ట్ అవుతుంది అంటారు. మనకు నొప్పులు వస్తాయి, ఇక బ్యాక్ పెయిన్ వస్తుంది, మనకు నెత్తి నొప్పి వస్తుంది. ఇవన్నీ మెడిసిన్కి వెళ్ళిపోకుర్రి. ఇట్లా మనము వాటర్ తోటి ఫుడ్ కన్నా వాల్యూ చేయకుర్రి, కానీ వాటర్కి అయితే బాగా వాల్యూ చేయాలి. వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్ ఎంతలో ఇంత తిన్నా సరే, కానీ వాటర్ అయితే లీటర్ల కొద్ది ఒక 3 లీటర్లు 4 లీటర్లు కంప్లీట్ చేసినట్టు ఇక మీరు ఫుల్ సక్సెస్. ఎందుకంటే వాటర్ కంటే మనం వెనకకి అవుతాం. ఫుడ్ తింటాం కానీ వాటర్ ఇక మనం ఏంటంటే ఇబ్బందులు. బయట పనిచేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు బాగా వర్క్ చేస్తారు కదా, వాటర్ బాగా తాగుతారు. వాళ్ళకు కష్టంతో బెనిఫిట్ ఉంటుంది. మనము కష్టం ఎక్కువ చెయ్యమనుకో వాటర్ ఎక్కువ తాగం, ఏదో తింటామో అయిపోతుంది. ఇక వాటర్ ఎక్కువ తాగక మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక అవతల ఒక్కొక్కరు ఏంటంటే వర్క్ చేస్తారు. ఎట్లా అంటే ఒక్కొక్కరు ఇటుకలు మోస్తారు, ఒకళ్ళు ఇట్లా మట్టి మోస్తారు చూడు. వాళ్ళు వాటర్ ఎట్లా తాగుతున్నా నడుక్కుంటూ తాగుతారు. ఎప్పుడన్నా ఇక అట్లా తాగుతారు. అట్లా వాళ్ళకి మనం ఎందుకు తాగంటే చెంబడిస్తే చెంబడి తాగుతారు, లీటర్ ఇస్తే లీటర్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఇంట్లో ఉండి వాటర్ తక్కువ తాగుతాం కాబట్టి మనకు అన్ని ప్రాబ్లమ్స్. కష్టాలు ఉన్న వాళ్ళకే మనకు వాళ్ళు ఎక్కువ రోజులు బతకగలుగుతారు. ఇక మనం కష్టం ఎక్కువ చేయలేమనుకో, మనం ఎక్కువ వాటర్ తాగలేమనుకో, మనకైతే పరిచయం బన్ను లెక్క హెల్దీగా. ఇక ఏంటంటే ఇది బన్ను అంటే ఇదొక రకంగా హెల్దీగా క్యారెట్, టమాటా, ఏంటంటే ఉప్మా రవ్వ ఇవన్నీ వేసి చేస్తున్నా. అలా కొంచెం చూపించాను. ఇక నేత్ర ఛానల్కి వెళ్ళిపోతే అది చూస్తారు గుడక. బన్ను లెక్క దోశలాగా అంటే బన్నే లెక్కనే ఉంటుంది. దోశలాగా కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఏ దోశలాగా అంటే అంత దోశలాగా రాదు. ఇక ఇది అయితే బన్ను అంటే బన్నే అంతే. చేస్తున్నా బన్ను లెక్క. బన్ను లెక్క దోశ ఎంత బాగా వచ్చిందో పిల్లలు ఇష్టపడతారు. పచ్చడి కూడా చేసింది మమ్మీ, దీంట్లో టమాటా పచ్చడి చేసిన. దాంతో పాటు ఇది అలా చూపెట్టాలి. నేత్ర ఛానల్ ఉంటది, అలా చూపెట్టాలి. ఇంకొకటి అవుతుంది, ఒకటి అయింది. ఎంత నచ్చిందంటే మీరు ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. ఇది ఆలుగడ్డ అన్ని పడ్డాయి కదా, కాలాలి, మంచిగా కాలాలి. కాలితే బాగా వంగుతుంది. మమ్మీ టిఫిన్ చేసేసింది చూడు. ఎమ్మి చట్నీ ఎంత బాగా వచ్చింది. స్పంజి లాగా సూపర్ బాగా వచ్చినాయి. క్యారెట్, టమాటా అందులో అన్ని వేసింది. ఇది నేత్ర ఛానల్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. అందులోకి వెళ్ళిపోయి ఎట్లా చేసిన అన్నది చూడండి. సూపర్ ఉంది కదా, ఎంత బాగుందో. ఇట్లా వేసుకోండి. పిల్లలు నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి చూస్తే ఇష్టంగా తింటారు. ఇట్లా స్కూల్కి వెళ్ళి రాగానే క్యారెట్ ఎంత బాగానో. ఇవన్నీ ఏంటంటే మనం ఆలు ఎంత మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు కదా పిల్లలు. నాకైతే బాగా నచ్చింది. మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి మీకు ఇది ఈ రెసిపీ అన్నది నేత్ర ఛానల్ ఫుడ్ ఛానల్ ఉన్నది. మీరు అలాకి వెళ్ళిపోయి చూస్తే ఇది ఎట్లా చేసినా పక్క మీరు చేసుకుంటారు. బాగుంటాయి. ఈ చట్నీ ఉడితే బాగుంది టేస్ట్. ఉన్నది
తిను. నాకు ఇట్లా పెరుగులో తినడం ఇష్టం. అవునా? పెరుగులో ఎట్లా కూడా ఇష్టం ఇట్లా ఉంటే ఇస్తే ఇది ఒకటే పెట్టుకో. సూపర్ ఉంది. కొంచెంగా పిల్లలు అయితే ఇంత ఇష్టంగా తింటారు. బాగా ఇష్టపడతారు ఇట్లా. టేస్ట్ బాగుంటుంది. సూపర్ రెసిపీ. నిద్ర ఛానల్లోకి వెళ్ళి మన ఫుడ్ ఛానల్లో ఇలా టమాటా వేసిన, క్యారెట్ వేసిన అన్నీ బాగుంది. వెజిటేబుల్ అన్నది నచ్చుతుంది. సూపర్ రెసిపీ. ఆరోగ్యానికి ఆరోగ్యం. స్పంజ్ ఒక్క బన్ను తింటే చాలు కడుపు నింటుంది. తినచ్చు. మనం పొద్దున టిఫిన్ చేసుకొని పెద్దవాళ్ళని తినచ్చు, పిల్లలు తినచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చిన కూడా ఇష్టంగా తింటారు. సూపర్ రెసిపీ. ఈ చట్నీ కూడా బాగుంది మమ్మీ. బాగా టేస్ట్ బాగుంటుంది. అదే నేత్ర ఛానల్కి వెళ్ళిపోతేనే అంతకు 2 చట్నీ ఒకటే వీడియోలు ఉంటాయి. కష్టాలను ఎదురుగా నిలబడాలి ఎప్పుడైనా కానీ. మనం అది ధైర్యంగా ఎదుర్కొంటామని అంటే మనము ధైర్యంగా ఎదుర్కొన్నాక మనకు ఏదైనా విజయం అన్నది సాధిస్తాం కాబట్టి మనం సత్తా ఉంటే మనం ఎదురు నిలబడాలి, ఎదురు నడవాలి, ఎదురు మాట్లాడాలి, ఏదైనా చేయగలగాలి. అప్పుడు మీ దగ్గర సత్తా ఉన్నదని ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ఓళ్ళు ఒప్పుకోకుండా మన మనసు అయితే ఒప్పుకోవాలి. మన మనసు ఒప్పుకుంటట్టయితే మనం సత్తాగా బతకాలి. ఇక ధైర్యం లేదు, నాకేం చేయలేను అన్నది అంటే ఏమి చేయలేము. విజయం అయితే వస్తుంది ధైర్యంగా నిలబడితే. ఇక అప్పుడు కష్టం అనిపిస్తుంది, నేను అవుతుందా కాదనిపిస్తుంది. అవుతుంది. ఇక నువ్వు అంత ధైర్యంగా నిలబడ్డప్పుడు కాదు, ఎందుకు కాదు, వదులుకోదు. ఆ ధైర్యం అన్నది వదులుకోదు. మనకు న్యాయం అనిపించినది ధైర్యమే ఉండాలి. న్యాయం లేదంటే ధైర్యం తక్కువ ఉండాలి. అది అయితే నేను మంచి మాటని మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఇదైతే బాగా బెనిఫిట్ అన్నది జరుగుతుంది. ప్రతి మాట అయినా కానీ మంచి మాట మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మంచి మాట కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీకు ఈ థింకింగ్ అన్నది మంచిగా వస్తుంది అనుకుంటా. ప్రతిదీ కూడా నేను చెప్పిన మాట నాకు థింకింగ్ మంచిగా వస్తుందమ్మా, నేను మంచిగా అనిపిస్తుంది అని అంటుర్రు. మీరు మంచిగా అనిపిస్తుంది అంటే నేను ప్రతి మాట కూడా మాటల ద్వారా ఈ కష్టాలైనా సుఖాలైనా ధైర్యంగా ఉండేటందుకైనా గట్టిగా ఉండేటందుకైనా నేను చెప్తా. ఇక ప్రతి వీడియోకైతే మీరు ఇది నాకు మేలే జరిగిందని చెప్తారా, మీకు బెనిఫిట్ అయిందా కాలేదా నాకు చెప్పుండ్రి. ఇప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేసుకున్నా నేను. ఇక సాయంత్రం వాకింగ్ రోజైతే వాకింగ్ ఉంటుంది. సాయంత్రం వాకింగ్ చేసుకునే చూడుండ్రి. ఎందుకంటే పొద్దున వీలు కాకపోతే ఇక మనకు కొన్ని పొద్దున వీలు కావు, కొన్ని సాయంత్రం వీలు కావు. ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ఏ టైంలో వీలైతే ఎండ టైంలో అయితే చేయలేము మనము. ఇప్పుడైతే అది ఇక బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వాకింగ్ అయినా ప్రతిదైనా మీకు ఇది బెనిఫిట్ అనుకుంటున్నా. ప్రతిదీ కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇగో షాపింగ్కి వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళిపోయినా అంటే తేజకు ఎందుకంటే కాటన్ ఎక్కేసుకోవాలి. మనం వేసుకుంటాం కదా బట్టలతో కూడా థింకింగ్ మంచిగా వస్తుంది. ఇక ఎట్లా అంటే చల్లగా ఉండాలి, బట్టలు కంఫర్ట్గా ఉండాలి. రేట్ అని చూడకుర్రి. రేట్ ఎంత ఉంటుంది ఎంత లేదు, మనకు ఎంతో రేట్ పెట్టి తీసుకున్నాం. మన బాడీకి కరెక్ట్ లేకపోయినాక, మనం బాడీ కంఫర్ట్గా లేకపోతే మనము దాంతో ఇబ్బందులు పడితే మనకెందుకు అవసరమా. ఇక మమ్మీ నాకు ఇట్లా తీసుకుంటానంటే ఇక ఆమె కూడా ఎక్కువ తీసుకుంటే ఇష్టం ఉండదు. నువ్వు తీసుకుందు నేను బలవంతం చేసి తీసుకొని పోయి ఇక నీకు ఫ్రీగా ఉండేటట్టుగా ఇట్లా వేసుకుందువు, నువ్వు ఎక్కువ ఇట్లా వేడిగా ఉంటే నువ్వు వేసుకోవు. నాకు కూడా కాటన్ ఇష్టము, ఆమెకు కూడా కాటన్ ఇష్టము. ఎండాకాలం అయితే కాటన్ వేసుకునేది చూపెట్టు. పిల్లలకు కూడా వాళ్ళకి కంఫర్ట్ ఉన్నాయలే బట్టలు చూసుకోండి. వాళ్ళు ఇబ్బంది పడతారు, చిరాకు పడతారు. ఇక ప్రతిదీ కూడా చున్నీ అది ఇక చున్నీలు అయితే ఎంత బాగా వచ్చినాయో, ఎంత ఇట్లా డిజైన్ ఇక ఇవి అయితే ఇక బాగా నచ్చినాయి ఇలా బట్టలు. ఇక ప్రతిదీ కూడా మీరు అడుగుతారు. ఇది ఎక్కడ ఏందన్నది కూడా తేజ చెప్తుంది మీకు. నా కామెంట్ పెట్టిన వాళ్ళకు ఇక నచ్చితే కామెంట్ పెట్టుర్రు దాని గురించి. ఎప్పుడు ఏదాని గురించి అడిగినా చెప్తలేరంటే ఎక్కడో జల తీసుకుంటాం ఒక షాప్లో, మామూలు షాప్ అయినా
ఇక అక్కడ కనబడ్డవి తీసుకుంటాం. ఇక ప్రతిదీ ఉడక చెప్పాలంటే ఉడక అట్లా వీలు కాదు. ఇక మనం ఏంటంటే ఇక మామూలు తీసుకున్నా ఉడక ನಮ್ಮ బాడీకి కంఫర్ట్ ఉన్నదా లేదా చూసుకోండి ప్రతిదీ ఉడక. ఇక ఇప్పుడైతే తేజ డ్రెస్సులు బాగా నచ్చినాయి నాకు. ఇక తీసుకోరా 4, 5 తీసుకో అంటే ఇక ఆమె తీసుకుంది. మేము వాకింగ్కి వెళ్ళిపోయి అక్కడికే పోయి ఇక తీసేసుకున్నాం నైట్ అయినా కానీ. ఇక ఆమెకు తీసుకున్నాం కానీ ఇంత రేటా మమ్మీ ఇదా అంటే ఆమె ఎంత తక్కువ రేట్లో తీసుకున్నా కూడా ఇంత రేట్ అంటుంది. ఆమె తీసుకున్నందుకు ఇష్టపడేది. నాకు కొనిస్తుంది ఇంకా అందరం తీసుకుంటాము మా నక్షత్రాలు తీసుకుంటారు కానీ అది ఆ డ్రెస్ అన్నది అట్లా అది అట్లా కుట్టించుకున్నందుకు అట్లా పెడతారట చూపించినందుకు. ఇక అది ఎట్లా అంటే ఈ డిజైన్ ఇట్లా కుట్టించుకోవాలని పెడతారట. అది అమ్మరు ఇక డిజైన్ అన్నది చూపిస్తారు. ఇట్లా ఈ రకంగా క్లాత్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి కుట్టించుకోవాలి. అది బాగా నచ్చింది. ఇక నచ్చి ఇది అమ్మరు అని చెప్పిర్రు. ఇక అది దాన్ని మోడల్ అన్నది చూపించడానికే పెడతాం అదొక డ్రెస్. అట్లా మీరు కుట్టించుకోవాలంటే క్లాత్ తీసుకొని ఇట్లా కుట్టించుకోరు అని చెప్పిర్రు. ఇక అది అలా డ్రెస్సులు కుట్టించుకునే మెయింటెనెన్స్ అనే ఒకటి అవి ఉంటాయి. ఇక డ్రెస్సులు రకరకాల అన్ని రకాలు ఉన్నాయి. చీరలు అయితే ఇట్లా ఎంత అంటే కాటన్, మొత్తం కాటన్ అంటే ప్యూర్ కాటను. అది కెమికల్ ఏమి ఉండదు అని చెప్పిండు ఆయన. ఇంకా దానికి ఇక నేను ఏం చెప్పలేను. ఇక అంత మెత్తగా ఉన్నది. ఇక ఆ క్లాత్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ప్రతి క్లాత్ కూడా ముడత ఇట్లా సాఫ్ట్గా పిల్లలు కూడా కంఫర్ట్గా ఉంటారు వేసుకున్నా కూడా. తీసుకుని ఇట్లా ఫ్రాకుల్లా కుట్టించవచ్చు, డ్రెస్సులు లెక్క కుట్టియచ్చు, మన చీరలు కూడా ప్రతిదీ నచ్చింది. అలా అన్నీ ఏం తీయలే, కొంచెం ఇట్లా షూట్ చేసేసింది తేజ అప్పటిదప్పుడు కొద్దిగా ఆమె తీసుకునే డ్రెస్సులు అవి చూపించింది. ఇక తీసుకునే అయితే మీకు అన్నీ చూపిస్తా. ఇవి ఇక ముందు వీడియోలు వస్తాయి కావచ్చు నేను తీసుకున్న ఏమన్నది ఈ వీడియోలోనే వస్తుంది. ఇక అది ఏంటంటే ప్రతిదీ కూడా ఈ వీడియోలోనే వస్తుంది. చూడుండ్రి ఆమెకి ఏమేమి తీసుకున్నా అన్నది చూడుర్రి. ఇక ఆమె ఏంటంటే ఎక్కువ రేట్లు ఇష్టపడేది, ఆమె తీసుకున్నందుకు ఇష్టపడేది. ప్రతిదీ కూడా తీసుకోవాలంటే ఆలోచిస్తుంది, బాగా ఆలోచిస్తుంది. ఇక తీసుకోదు ఆమె అని నేను మంచిగా లేవాడి తీసుకున్నాను. నీకు ఇది కంఫర్ట్ ఉంటుంది, మంచిగా ఉంటాయి. ఇక నువ్వు ఏంటంటే అవి డ్రెస్సులు వేసుకోవాలంటే పక్కకి పెడుతున్నావు, అవి వేసుకుంటావు, నీకు కంఫర్ట్ అనిపించినవి వేసుకుంటున్నావు. ఏం లెవ్వని వేసుకుంటుందని అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఇక ఉంటాయి కానీ వేసుకోదామె. ఇక ఉన్నాయే వాడుతుంది. ఏదన్నా అంటే ఆమెకు ఫ్రీగా ఉన్నాయే వాడుతుంది. ఇక ప్రతి డ్రెస్ కూడా నచ్చుతుంది. చూడండి ఇక నేను తెచ్చుకున్నా కదా, ఇప్పుడైతే తేజకి తెచ్చినవి చూపిస్తాను మీకు. డ్రెస్సెస్ తేజకు డ్రెస్సెస్ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలము కంఫర్ట్గా ఉండేటట్టుగా తీసుకున్నా. ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఏంటంటే ఇవి బట్టలకు మనకి ఇబ్బంది కాదు. అట్లా చున్నీ, కలంకారీ చున్నీ ఓపెన్ చేస్తా. ఇంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ ఎండాకాలం కదా, ఏంటంటే మనకు ఇట్లా కంఫర్ట్గా ఉంటేనే బాగుంటుంది. దేనికైనా వేసుకోవచ్చు. 3 డ్రెస్ల మీదకి ఒక చున్నీ అని తీసుకున్నాం. ఏంటంటే అన్నిటికి షూట్ అవుతుందని తీసుకున్నాం. మేము ఇంట్లో ఉన్నప్పుడు వేరే డ్రెస్సులు తీసుకున్నా కంఫర్ట్ గురించి. ఇదైతే చున్నీ. ఇట్లా ఇట్లా కంఫర్ట్గా ఉండేందుకు ఇట్లా వేసుకున్నందుకు మెత్తగా దోది ఇట్లా ఎంత అంటే ఇట్లా చల్లగా మంచిగా ఉంటుంది. సమ్మర్కు సంబంధించి తెచ్చిన. ఇప్పుడు తర్వాత మడత పక్కకి పెట్టి తర్వాత మడత పాయింట్ ఇట్లా ఫ్రీగా ఉండేటట్టుగా పాయింట్. వీటికి లెగ్గిన్లు ఉన్నాయి, ఇట్లా టాప్లు. అందులో బాగా నచ్చినాయి నాకు. ఇట్లా మెత్తగా కంఫర్ట్గా ఉండేటట్టుగా నచ్చినాయో నచ్చలేవో మీరు మళ్ళీ కామెంట్ పెట్టుర్రి ఎట్లున్నాయి అన్నది. చేతులు బుగ్గలు వచ్చినాయి హ్యాండ్స్కు. సమ్మర్ కోసమని సమ్మర్కి సంబంధించి తీసుకొచ్చినా మీకు. నచ్చుతాయి అనుకుంటా మీకు కామెంట్ పెట్టుర్రి. ఇవి షాపుది కూడా మనం చెప్తాం, కావాలంటే చెప్పరని అనుకోకుర్రి. ఇక మేము ఏ షాప్కి పోయినా ఏందాన్ని ఇక ఇది కాటనే, మొత్తానికి కాటనే దొరుకుతాయి అన్న. ఇట్లా బుగ్గలు వచ్చినాయి ఇక్కడ.
హుహు. మీకు ఏ డ్రెస్ నచ్చింది? ఏవి నచ్చినాయి? అన్నీ నచ్చుతాయి. మెత్తగా దూదిలాగున్నాయి. యేసుకున్న ఉడకపోయి సల్లగా మంచిగుంటాయి. ఇగ నేను నా చీరలే కాటన్‌యి గాదు. ఆమె గుడక కాటన్‌యి తీసుకోవాలనుకున్నా తీసుకున్నా. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఇది. మీకు నచ్చుతదనుకుంటున్నా. ఈ డ్రెసెస్ నచ్చుతదనుకుంటున్నా. ఈ లాక్స్ అన్నది నచ్చుతదనుకుంటున్నా. నేను రొటీన్ అన్నది ఏమేం జేసినో అన్నీ మీకు రొటీన్ అన్నది వచ్చింది. ఎందుకంటే మీకు హెల్ప్ అయితదని నేను అనుకుంటున్నా. ప్రతీది గూడక హెల్ప్ అయితదని అనుకుంటున్నా. ఇగ నేను ప్రతి పని గూడక హెల్పే గావాలనుకుంటా. మీకు అది ఏందంటే మీకు మేలు జరగంది మాత్రం నాకు చేయాలని ఇష్టం ఉండది. మీకు హెల్ప్ అయిందా? కాలేదా? నాకు కామెంట్ బెట్టుర్రి. ప్రతిది గూడక. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోక ఏందంటే దగ్గర దాకా వెళ్ళిపోయినాం మనం. దగ్గర దాకా వెళ్ళిపోయినాం కాబట్టి ఇక ఇంకా ముందుకు నడిస్తే కొద్దిగా మనము ఇక మీ ముందెప్పుడు ఉంటా అట్లా. ఇక ఏందంటే ఇప్పుడు దగ్గర దాకా వెళ్ళిపోయి ఆగిపోయింది. ఇక ఆపకూర్రి, కొద్దిగా కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ముందు ఉంటా. సరేనా? ఇక ప్రతిది రొటీన్ అన్నది నేనేం తెచ్చుకున్నా, ఏంది అన్నీ మీకు షేర్ చేసుకుంటా. ఏందంటే నాకొక ఫ్యామిలీకి షేర్ చేసుకుంటున్నా అని నేను ప్రతిది ఉడక మీకు చెప్పంది చెప్పుకుంటున్నా అని నాకు సంతోషం అంతే. ఇక నన్నైతే నిలబెట్టుర్రిగ. సరే.